హాయ్ అండి, టేస్టీగా హెల్తీగా గోంగూర పప్పు తయారు చేసేద్దాం ఈజీ వేలో. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి పప్పులు వేగేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 4 మీడియం సైజు టమాటాలు తరుగు వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి టమాటా మొగ్గేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత 1 మీడియం సైజు తెల్లగడ్డను కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని రసం వేసుకోవాలి. చింతపండు రసం వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. 2 చిటికల ఇంగువ వేసుకొని శుభ్రంగా కడిగిన 1 పెద్ద కట్ట గోంగూర ఆకును వేసుకోవాలి. గోంగూర ఆకును వేసి పూర్తిగా కలిపి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర ఉడికిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వాలి. ఉడికించిన పప్పును స్మాష్ చేసుకుని వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కావాలంటే కొత్తిమీర తరుగు వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేయడం లేదు. గోంగూర పప్పు అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.